పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ అయితే అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికా ఇప్పుడు రెండోసారి వెళ్ళాడు. మొన్న జూన్లో వెళ్ళాడు, ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాడో తెలియదు. కానీ అమెరికా వాళ్ళు అయితే పిలిచారంట. అమెరికా ఎందుకు పిలిపించిందో మీకు అర్థమై ఉంటుంది. భారతదేశాన్ని ఇబ్బందికి గురి చేయడానికి లేదా భారతదేశానికి ఇరిటేట్ తేవడానికి. ఈ ఇరిటేషన్ తీసుకొచ్చి ఏదో ఒక విధంగా మనం దారికి వస్తామని ఇందులో ఒక భాగం. అంటే రష్యా దగ్గర చమురు కొనడమే కాకుండా మేము చెప్పినా కూడా వినకుండా ఇంకా రష్యాతో ఇంకా దగ్గర సంబంధాలు నేర్పుతూ అజిత్ దోవల్ గారిని పంపించడం కూడా ఇప్పుడు ట్రంప్ భరించలేకపోతున్నాడు. దీనివల్ల ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ రెండోసారి పర్యటించాడు. వాడేమొచ్చేసి అక్కడ పాకిస్తాన్ ప్రజలు ఉద్దేశించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమంలో భారత్ మీద అనేక విధాలుగా అణుబాంబులతో దాడి చేస్తాం, ఒకవేళ సింధు జలాల మీద గనక సింధు జలాల మీద గనక డ్యాములు నిర్మిస్తే మేము ఖచ్చితంగా అణుబాంబులు దాడి చేస్తాం అంటూ ఏవేవో పిచ్చి ప్రాలాపనలు చేశాడు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఇజ్రాయెల్కి చెందిన డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం లోపలికి సెల్ ఫోన్లని అలాగే ఎటువంటి కెమెరాలని అనుమతించలేదు. ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులు ఎందుకు పాల్గొన్నారు, ఎందుకు అక్కడ హాజరయ్యారనే విషయం ఇంక తెలియరాలేదు. దాని గురించి కూడా ఇప్పుడు భారత్ ఆరా తీస్తుంది. ఎందుకంటే అమెరికా ఈ ప్రణాళికలు రచించిందా, లేకపోతే అమెరికా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా, లేకపోతే ఇజ్రాయెల్ వీళ్ళే స్వతంత్రంగా వెళ్ళారా, ఇజ్రాయెల్ ఫోర్సెస్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులే స్వతంత్రంగా వెళ్ళారా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ ఉందా అన్న విషయంలో కూడా ఇప్పుడు భారత్ ఆరా తీస్తుంది. కానీ పెద్దగా ఏం పట్టించుకోలేదు. ఇవన్నీ అమెరికా మనల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి పనులుగా అయితే భారత్ భావిస్తోంది.